బిడ్డలారా, దేవుని సంగమా, ఈనాటి ఈ ప్రభు దినమునకు, ఈ పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వర్తమానమునకు మూలవాక్యం చదువుకున్నాం. మన చేతిలో ఉన్న బైబిలు పైకెత్తి దేవుని వైపు చూపిస్తూ వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకిలాగునా లేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నాటి ప్రభు దినమునకు, ఈ పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వర్తమానమునకు మూలవాక్యము మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 32 నుంచి 39 వచ్చిన వరకు మనం చదువుకున్నాం. మరి చదవబడినటువంటి వాక్య భాగములో 39వ వచనము చదువుతున్నాను. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి, అలాగునని మనుష్య కుమారుని రాకడ ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇంతవరకు మనము ప్రతి వారం కూడా ఆశీర్వాదాల గురించి, మరి ఎట్లా ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఈ లోకంలో ఎట్లా జీవించాలి, ఆశీర్వాదాలతో ఎట్లా మనము మన జీవితాన్ని గడిపేయాలి అనేది మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి అయితే ఈ వారము దేవుడు మనతో చెప్పబోయేటువంటి మాట ఏంటంటే, మరి ఆయన యొక్క రాకడ గురించి కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి రాకడకు సిద్ధపడాలి. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత తిరిగి ఆయన రాబోతున్నాడు, వస్తాడు అనేటువంటిది క్రైస్తవ నిరీక్షణ. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేకపోతే మనకి అసలు ఈ అవస్థ ఉండదు కదా, ఈ పరిస్థితి ఉండదు. పొద్దున్నే లేచి మరి సిద్ధపడి దేవుని సన్నిధికి రావటము, మరి ఇంటిని వదిలిపెట్టటము, ఇంట్లో పనులు కూడా పక్కన పెట్టేసి ఇక్కడ వచ్చి కూర్చునేటువంటి పరిస్థితి మనకి ఉండేది కాదు. అయితే ఆయన సజీవుడై తిరిగి లేచిన తర్వాత ఒక వాగ్దానం చేశాడు, నేను వెళ్ళి మరలా వస్తాను అనేటువంటి మాట, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పాడు. ఆ చెప్పినటువంటి మాటను బట్టి మనము ఈ ప్రతిరోజు వాక్యం వినటము, వాక్యం దగ్గరికి రావటము, మనము తెలుసుకోవటము ఇది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన వచ్చేటువంటి, లేదంటే ఆయన రాకడ ఎలా ఉంటుంది అనేటువంటి దానికోసం క్రీస్తు రాకడ మన సిద్ధపాటు అనేది చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఎప్పుడు రాకడ వస్తుంది, రాకడ ఎప్పుడు అనేటువంటి దానికి కొన్ని విషయాలు ఆయన చెప్పాడు. ఎప్పుడు అంటే, అంజూరపు చెట్టు అది చిగురించే యొక్క కాలము వసంతకాలం. వసంతకాలం అంటే చలికాలం. ఈ చలికాలము అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అందుకే యేసు ప్రభు ఏమంటాడంటే, ఆ రాకడ బహుభయంకరంగా ఉంటుంది,
ఆ రాకడ సమయములో గర్భము ధరించినటువంటి ఆ స్త్రీలకు బహువేదన. ఎందుకంటే చలికాలము అనేటువంటి దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఆ దినము రాకూడదని ప్రార్థన చేయండి. ఎందుకంటే చాలా కష్టం. ఆ చలికాలం ఎట్టెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏడ తల దాచుకోవాలో తెలీదు. అటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అంజూరపు చెట్టుని గమనిస్తూ ఉండండి. అది చిగురించేటువంటి సమయము ఒకటి. రెండోది ఆయన ఏమంటాడంటే, మరి ఈ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఆ గడియ వచ్చినటువంటి యేసు ప్రభువుకు కూడా తెలియదంట. రాబోతున్న ఆయనకు కూడా తెలియదు. ఏ మాట అయితే ఆయన చెప్పాడో నేను తిరిగి రాబోతున్నానని ఆయనకి తెలియదు. కాబట్టి తండ్రి అయిన దేవుడికి ఆయనకి తెలుసు. ఆయన సమయాన్ని చూసి యేసు ప్రభుని పంపిస్తాడు. అదేవిధంగా మొదటి రాకడలో ఆయన పుట్టుకను గురించి కూడా సమయము మరి అది కాలము సమీపించి ఉండగా, సంపూర్ణమై ఉండగా ఆయన తన కుమారుణ్ణి పంపించాడంటే ప్రతిదానికి సమయము చూసుకునే దేవుడు పనిచేస్తాడు అనేది మనం గమనించాలి. ఆ సమయం ఎప్పుడు ఇక్కడ చెప్పలేదు. అయితే కొన్ని విషయాలు మరి యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే నోవాహుని జ్ఞాపకం చేస్తున్నాడు. నోవాహు జలప్రళయము ఆ దినాన, ఆ సమయంలో మరి మనకు తెలుసు ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు నోవాహు ఆ యొక్క సేవా కాలము 120 సంవత్సరాలు మన జ్ఞాపకం చేస్తున్నాడు. 120 సంవత్సరాలలో మరి ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, వాళ్ళంట పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంట, ఇల్లు కట్టుకుంటున్నారంట, సుఖపడుతున్నారంట, వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు. కానీ నోవాహు మాట ఎవ్వరు వినలేదు. అందుకే ఆయన అంటాడు, ఆ జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు, ఉపద్రవము వచ్చేంత వరకు కూడా వాళ్ళు అసలు ఆ విషయాన్ని పట్టించుకోలేదంట. ఇది మనకు ముఖ్యం. యేసుప్రభు కూడా అదే అంటున్నాడు, నీ విలాసవంతమైన జీవితంలో, నీ యొక్క అవసరాలు లేదా నీ జీవిత కాలంలో నువ్వు జీవించేటువంటి విధానములో నువ్వు దేవుణ్ణి రాకడ మర్చిపోయి ఉంటావు. గుర్తు లేదు నీకు, ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో తెలీదు. అందుకే వీళ్ళు కూడా మర్చిపోయారంట. మరి కాలము ఎలా ఉంది, ఇప్పుడున్న పరిస్థితులు, జలప్రళయాలు, మరి వరదలు ఎలా వస్తున్నాయి, మరి వర్షాలు ఎలా పడుతున్నాయి, మరి ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు ఎలా మారుతున్నాయో మనకైతే తెలుసు. కానీ అక్కడెక్కడో కదా, మరి ఉత్తరాఖండ్లో కదా, కేరళలో కదా, మనకు ఆంధ్రప్రదేశ్కి లేదు కదా, లేదంటే ఒంగోలుకి లేదు కదా, మన పాళ్యానికి లేదు కదా. ఇవన్నీ అక్కడెక్కడో కదా, మన దాకా రాలేదు అనేది మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నోవాహు కాలంలో ప్రజలు ఏ విధంగా అయితే ఆదమరిచున్నారో అటువంటి పరిస్థితులు ఇప్పుడున్నాయి. కాబట్టి జాగ్రత్త అని మనకి ఈ వారం గుర్తు చేస్తూ ఉన్నాడు. అది క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. మరి ఆయన సమీపంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు అని అంటే, నీ ఇంటి దగ్గరే ఉన్నాడు, నీ ఇంటి వాకిడి దగ్గరే ఉన్నాడు, తలుపులు కొడతా ఉన్నాడు. ఆయన నీ ఎదుటే ఉన్నాడు, నీ హృదయం దగ్గరే ఉన్నాడు. మరి ఇంత సమీపముగా ఉన్నప్పుడు మనము ఇంకా ఆయన స్వరం వినకపోతే, ఆయన మనము ఇంకా పట్టించుకోకపోతే మరి ఏంటి మన పరిస్థితి ఏంటి? మనము మరి ఇప్పుడు గనక వస్తే మన సిద్ధపాటు సరిపోదు. మనం ఏమాత్రం అర్హులం కాదు పరలోకానికి. మరి ఇంకా సమయం కావాలని కోరుకుంటున్నామా? అయితే ప్రభు ఏమంటున్నాడంటే, నేను ఎప్పుడు రావాలో అది తండ్రి చిత్తం. మరి ఆయన నన్ను ఎప్పుడు పంపిస్తాడో తెలియదు. ఇప్పుడు పంపించవచ్చు, మీరు రాత్రులు నిద్రపోయేటప్పుడు నేను రావచ్చు, అది నాకే తెలియదు. కాబట్టి మీరు ఎలా సిద్ధపడి ఉండాలి, ఎప్పుడు సిద్ధపడి ఉండాలి అనేది ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట. అయితే నేనొచ్చి మిమ్మలను తీసుకెళ్తాను,
అని చెప్పాడు. మరి ఈ మిమ్మల్ని తీసుకెళ్తాను అనేటువంటి ఈ మాటలో మనందరము ఉన్నాము కదండి. కాబట్టి మనందరం ఉన్నాము. అయితే మనలో ఎవరున్నారు? ఇది ప్రశ్న. అంటే రాకడకు ఆయన వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు, దగ్గరికి వచ్చేసాడు, మన ఇంటి దగ్గరే ఉన్నాడు, మన తలుపు దగ్గరే ఉన్నాడు, మన హృదయం దగ్గరే ఉన్నాడు చెప్తున్నాడు. మరి మనలో ఎవరిని పిలుస్తాడు, ఎవరిని తీసుకెళ్తాడు అనేది ప్రశ్న కదా. కాబట్టి ఇప్పుడు మనకి ఒక ఆలోచన వస్తుంది, నేను ఎంతవరకు సిద్ధపడి ఉన్నాను, నేను ఎక్కడి దాకా వచ్చాను అనేది మనకి ప్రశ్నగా ఉంటుంది. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరి మొదటిసారి అందరి కోసం వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆ లోకం కోసం వచ్చాడు. లోకములో ఆయన రక్షణ కార్యాన్ని చేశాడు, అందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు. లోకమందంతటా అందరూ మారు మనసు పొందాలని, అందరూ రక్షించబడాలని ఆయన మరి ఈ కార్యాన్ని చేశాడు. అయితే ఆయన చేసినటువంటి ఈ రక్షణ కార్యములో తిరిగి రెండవ రాకడలోకి వచ్చినప్పుడు ఆ వచ్చే రాకడకు ఎవరు ఆయనతో ఉంటారు, ఎవరి కోసం ఆయన వస్తున్నాడు? ఇప్పుడు గమనించండి, నా కోసమా, నీ కోసమా అనేటువంటి ఆలోచన ఇప్పుడు మనకి రావాలి. అయితే ఇప్పుడు ఆయన ఎవరి కోసం రాబోతున్నాడు అనేది మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనములో, అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అనేకుల కొరకు ఒకసారి మరి ఆయన చేసిన కార్యం అయిపోయింది, ఆయన బలి అర్పించబడ్డాడు. అయితే ఇప్పుడంట ఎవరి కోసం వస్తున్నాడు? తన కొరకు. ఇది చాలా ప్రాముఖ్యం. తన కొరకు కనిపెట్టుకొని ఉండేవాళ్ళు, తన కొరకు నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళు, తన కొరకు ఆశతో ఎదురు చూచేటువంటి వాళ్ళు, తన కొరకు నిత్యము ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, అటువంటి ఆ మనుషుల కోసం. అందుకే ప్రకటన గ్రంథం చివరిలో అంటాడు, సంఘం అంటుందంట, త్వరగా రమ్ము అంటున్నాడంట. అంటే సిద్ధపడిన సంఘం. మరి మనం ఎలాగున్నాం? సిద్ధపడినామా? ఇంకా పనులు ఏమన్నా ఉన్నాయా? ఇంకా ముగించుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా? అనుభవించాల్సినవి ఇంకా ఏమన్నా ఉన్నాయా అనేది మనం గమనించాలి. కాబట్టి పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదండి, ఇంకా ఇల్లు కట్టలేదండి, ఇంకా నాకు ఆరోగ్యం కుదుటపడలేదు, ఇవన్నీ మనకు ఆలోచనలు వస్తాయి. అయితే ప్రభు అంటున్నాడు, సమయము లేదు, వచ్చువాడు ఆలస్యము చేయటలేదు, త్వరగా వచ్చుచున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయములో ప్రభు త్వరగా అనేటువంటి మాటను ఉపయోగిస్తూ మనకు కూడా అదే చెప్తున్నాడు, సమయం లేదు, అవన్నీ పక్కన పడేసాయి. అప్పుడు దినాలలో, నోవహ దినాలలో ప్రజలు ఎలాగున్నారు అని అంటే, అయా ఉండు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, అయా ఉండు ఇల్లు కట్టుకోవాలి, మేము బాగా కొంచెం సుఖపడాలి, ఇంకా సుఖాన్ని అనుభవించాలి అనేటువంటి ఆలోచనలోనే 120 సంవత్సరాలు గడిపేశారు. గమనించండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కాలము గడిచే కొంది నీ యొక్క సౌకర్యాల నిమిత్తం, నీ అవసరాల నిమిత్తం నీ జీవితాన్ని మరి గడిపేసుకుంటూ ఉండగా క్రీస్తు రాకడను మర్చిపోతున్నాం. అందుకే వాళ్ళు ఎరుగకపోయిరి. ఎప్పుడు దాకా? వర్షం వచ్చేదాకా, చినుకులు పడేదాకా. చినుకులు పడుతున్నాయి, కానీ ఈ 4 చినుకులకి ఇంత పెద్ద వాడు లెగిసిద్దా? ఇవన్నీ ఆయన పిచ్చోడు కాబట్టి చేస్తున్నాడు అని ఆయన దగ్గరికి వచ్చి ఎగతాళి చేసినటువంటి పరిస్థితులు. ప్రియులారా, మన జీవితం కూడా మరి ఒక దినాన ఇటువంటి పరిస్థితులకు వస్తే
ఇటువంటి పరిస్థితులకు వచ్చినప్పుడు మనము ఎగతాళి చేయబడతాం, అవమానకరమైనటువంటి పరిస్థితిలోకి వస్తాం. దేన్నైతే నిరాకరించావో, నేడు అనేటువంటి ఈ దినాన్ని నువ్వు త్రోసిపుచ్చుతున్నావో, హెచ్చరిస్తున్నాడు. నేడు అనే ఈ దినముండగా నీవు నీ రక్షణను సిద్ధపరచుకో. ఈ దినము చాలా ప్రాముఖ్యమైంది. ఏ రోజునైతే నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావో ఆ రోజు నీకు ప్రాముఖ్యమైంది. అందుకే ఆయన అంటాడు, నేడు ఈరోజు అనేకులకు లేదు, నీ జీవితంలోకి వచ్చింది. దేవుడు అనుగ్రహించాడు, సిద్ధపరిచాడు ఈ దినాన్ని. ఆయన రాకడకు సిద్ధపడి ఉండాలా. అందుకే ఆయన అంటాడు, ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారి నిమిత్తము. ఆయన అంటాడు చూడండి, ఇక్కడ కనిపెట్టుకొని వారు ఉండు రక్షణ నిమిత్తం. మనం రక్షణ పొందామా? ఎంతమంది రక్షణ పొందారు? ఇక్కడ కూర్చున్న వారు నేను రక్షణ పొంది ఉన్నాను అని నమ్మేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అండి? మంచిదే, కానీ ఈ రక్షణ ఫుల్ఫిల్ కాదు, రక్షణ కాదు ఇది. రక్షణ ఎప్పుడంటే పరలోకంలో పోయేంత వరకు నీకు రక్షణ లేదు. ఇది యేసు ప్రభు చెప్తుంది. రెండో మారు ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము. కాబట్టి ఇంతవరకు మనం గడిపిన ఈ రక్షణలో ఆ యొక్క ఆత్మీయ జీవితం అనేది ఎంతవరకు ఉంది అనేది మనం చూస్తే, పాలల్లో నీళ్లు పోసినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు. అక్కడికి తీసుకెళ్ళి కేంద్రానికి తీసుకెళ్తే పాలు పోసే దగ్గర వాళ్ళు మీటర్ పెట్టి చెక్ చేస్తారు. అప్పుడు నువ్వు పోసిన నీళ్లు శాతం ఎంతో దాంట్లో తెలుస్తుంది. మన రక్షణ జీవితం కూడా అంతే. కాబట్టి ఇంతవరకు మనం జీవించినటువంటి జీవితంలో రక్షణ అనుభవము, రక్షణ ఆనందము, రక్షణ ఆత్మీయ జీవితము, రక్షణ ఫలము ఎంతవరకు? ఇదే యేసు ప్రభు అంటున్నాడు, ఈ యొక్క అనేకుల కొరకు ఆయన చిందించిన రక్తము, అందులో రక్షించబడిన ప్రోక్షించబడినటువంటి వారు, ఆ సంఘము ఇంత దానికి ఆయన ఆ రక్తం చిందిస్తే ఇప్పుడు మిగిలింది ఇంత. ఈ ఇంతలో మనం ఉండాలా అండి? దీనిలో ఉండాలా. కాబట్టి నోవాహు దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ దినాలలో ఉన్నటువంటి అప్పుడున్న ప్రపంచంలో, మరి అప్పుడున్న జనాభాలో అందరి కోసం సువార్త ప్రకటించబడింది, అందరి కోసం ఓడ సిద్ధపరచబడింది. ఆ ఓడలోకి ఎంతమంది వెళ్ళారు అండి? 8 మంది. ఆ 8 మందిలో నువ్వు నేను ఉండాలా. కాబట్టి రాకడ సమీపంగా ఉంది, ఆ యొక్క కొద్దిలో నువ్వు నేను ఉండాలి. అందుకే ఆయన అంటాడు, ఇది కనిపెట్టుకొని ఉండేటువంటి వారి యొక్క రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన రాబోతున్నాడు. ఈసారి అంటుకోడు, ఆయన ముట్టుకోడు, మరి నిన్ను బాగు చేయడు, నిన్ను ఏమి ఆయన తాకను కూడా తాకడు. మధ్యాకాశానికి వచ్చి నిన్ను పిలుస్తాడు అంతే. మనము రెప్పపాటులో, ఎవరంటే కనిపెట్టుకునే వాళ్ళు, రెప్పపాటున ఆయన దగ్గరకు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆలోచించు, మనము ఆ రెప్పపాటులో వెళ్ళే వాళ్ళల్లో మనం ఉన్నామా? మిగిలించబడేటువంటి వారిగా మనము ఉంటున్నామా? మరి 2 తిరగలు విసురుతున్నారు, ఒకరు ఎత్తబడుతున్నారు. 2 పొలములోకి వెళుతున్నారు, ఒకరు ఎత్తబడుతున్నారు. 2 మంచం మీద పడుకున్నారు, ఒకరు ఎత్తబడుతున్నారు. వారిలో నువ్వు ఉంటావా? వారిలో నువ్వు ఎత్తబడేటువంటి ఆయన పిలుపు వినేటువంటి వారిలో నువ్వు ఉంటావా? అందుకే ప్రభు అంటున్నాడు, ఈ కనిపెట్టుకునేటువంటి వారు ఎవరు అంటే నిరీక్షణతో కూడినటువంటి భక్తి, ఎదురు చూచేటువంటి భక్తి జీవితం, ఈ భక్తి జీవితాన్ని కలిగినటువంటి వాళ్ళు, కనిపెట్టుకునేటువంటి వాళ్ళు. ఎక్కడ కనిపెట్టాలి? ప్రార్థనలో కనిపెట్టాలి. కాబట్టి ప్రార్థనతో గనక కనెక్షన్ మనకుంటే దేవునితో, మనము ఆయనను గుర్తుపడతాం. ఆయన మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు, చెవి ఎక్కుతాడు, తెలుస్తాం, మనం ఆయనకి పరిచయం అవుతాం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 130వ కీర్తనలో
మనం గనక చూస్తే ఆయన ఈ ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి 130వ కీర్తన 5-6 చరణాలు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని కూర్చున్నారు. పాపం ఆ యొక్క పని వాళ్ళు శ్రద్ధగా చేశారు. చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఇంకా తెల్లవారుతుంది, ఎప్పుడు తెల్లవారుతుంది, ఇంకా సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు అని వాళ్ళంట ఎదురు చూసినట్లుగా రాత్రి అంతా ఆల్ నైట్ ప్రేయర్ అండి. చేస్తున్నావా ప్రార్థనలో ఉంటున్నావా? గాఢ నిద్రలో ఉన్నావా? నిద్రపోతే ఏమవుతుంది? శోధన వస్తుంది. కాబట్టి మీరు నిద్రపోకుండా ప్రార్థన చేయండి అని ప్రభు చెప్తున్నాడు. శోధనలో పడకుండా ప్రార్థన చేయండి అంటున్నాడు. ఈయన అంటున్నాడు, నేను యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాను, నా ప్రాణము నా ఆత్మ ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంది. ప్రార్థన చేస్తూ ఉంది నా ఆత్మ ప్రార్థన చేస్తూ ఉంది. ఆయన అంటాడు, నేను ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నా ఆశ అంతా దేవుడే, నా ఆశ అంతా పరలోకమే. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, మరి ఈ రీతిగా ఆయన మాట్లాడుతూ ఉండగా మరి మన ప్రార్థన ఎంతవరకు ఉంది గమనించండి. మరి దేవుని రాకడ కొరకు, అయ్యా ఇదిగో నీ రాకడలో నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నీతో కూడా ఉండాలి ప్రభువా అనేటువంటి మాట మనం దేవునితో పదే పదే మాట్లాడగలిగితే దేవుడు మన మీద కనికర పడతాడు. కాబట్టి మనము ఎంతవరకు ప్రార్థన చేస్తున్నామంటే, ప్రభువా ఇదిగో నిద్రపోతున్నాను, నీ కాపుదల దయచి. రైటే, మంచిదే. ఇశ్రాయేలీలను కాపాడువాడు కునకుడు నిద్రపోడు. నువ్వు నిద్రపోవచ్చు హాయిగా, ఆయన నిద్రపోడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన కన్ను రెప్పలు కూడా తీసేసుకున్నాడంట నీ కోసం నా కోసం, నిద్రపోకుండా. ఆయన అంతగా మనల్ని కాపాడుతుంటే ఎంతవరకు కాపాడుతున్నాడు తెలుసా? నువ్వు బ్రతికినంత కాలం నిద్రపోట్ల ఆయన. మనం ఎన్నో మార్లు నిద్రతో ఆయనను ఎరగనటువంటి వాళ్ళంగా, తెలియనటువంటి వాళ్ళంగా మనం మత్తులెక్కిపోయాం. దేవుడు అంటున్నాడు, రాకడ ఉంది, రాబోతున్నాడు, త్వరగా వస్తున్నాడు, ఆయన దగ్గరికి వచ్చేసాడు ఆయన. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రార్థన మనకి చాలా అవసరమైంది. అందుకే ఆయన అంటాడు, మరి ఎటువంటి పరిస్థితుల్లో నీ పాపాలు విమోచింపబడ్డాయా? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం, రక్షణలో ఎవరున్నారు అని అంటే, రక్షణ ఇంకా మన పాపాలు మన మీద కనుక ఉంటే మన విమోచన లేదు. పూర్తిగా ఇదిగో నా పాపాల మూటని అక్కడ ఇసిరేసానయ్యా, అసలు అది నాకు ఇంకా కనపట్లేదు అనేటప్పుడే నువ్వు రక్షణలో ఉంటావు. అందుకే ఆయన అంటాడు, విమోచించబడినటువంటి వారి కోసం, రక్షింపబడినటువంటి వారి కోసం, కనిపెట్టేటువంటి వారి కోసం ఆయన రాబోతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులరా, మరి ఇదే విషయంలో మరి ఈయన యోసేపు అంటున్నాడు, ఈ యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన వృద్ధాప్యం వచ్చేసింది. వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత మరి అక్కడికి వీళ్ళ యొక్క సహోదరులు, మరి ఈ యాకోబు కుమారులు, ఈ 70 మంది ఆ యొక్క ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఈ చివరి కాలంలో యోసేపు అంటున్నాడు, అయ్యలారా ఇదిగో నేను చనిపోబోతున్నాను, చనిపోయే ఈ దినాలలో లేకపోతే ముందు ఇంకా దినాలలో దేవుడు మిమ్మల్ని చూడటానికి వస్తాడు, మిమ్మల్ని కలుసుకోవటానికి వస్తాడు. వచ్చినప్పుడు అప్పటికి నేను చనిపోయి ఉంటే మీరు నాకై ఒక కార్యం చేయాలి, ఒక మంచి మేలు చేయాలి. ఏంటి అని అంటే, నేను చనిపోయిన తర్వాత నా ఎముకలు ఇక్కడ ఉంచొద్దు, నేను ఐగుప్తు వాడిని కాదు, నేను ఎక్కడి వాడిని? కనాను వాడిని. కాబట్టి నా దేశము, నా తండ్రి దేశం అది, నేను ఉండాల్సినటువంటి దేశం అది, అక్కడికి నా ఎముకలు తీసుకెళ్ళండి. యోసేపుకి తెలుసు, యోసేపు ఆత్మనేత్రము కలిగిన వాడు, దేవుని ఆత్మను కలిగినటువంటి వాడు, ముందుగా ఆయన రాజ్యం ఏంటో తెలిసినటువంటి వాడు.
అందుకే నాది ఈ లోకం కాదు, నేను ఇక్కడ యాత్రికుడిని మాత్రమే, నేను ఈ దేశస్తుని కాదు, నా తండ్రి దేశానికి నేను వెళ్ళాలా, నా దేవుని దేశానికి, దేవుడు మిమ్మల్ని తీసుకెళ్లే దేశంలో నేను అక్కడ ఉండాలి. నిరీక్షణ. మనం కూడా మరి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ మరి జీవించిన జీవితకాలం చాలు, ఇంకా దేని కొరకు జీవించాలి? ఇక్కడ నుంచి దేవుని కొరకు ఒక నిరీక్షణ కలిగి ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండేటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తే సిద్ధపాటు, ఇప్పుడు ప్రభు రాకడ దగ్గరగా ఉంది. మరి మనము ఏ విధంగా సిద్ధపడాలి, మన సిద్ధపాటు ఏ విధంగా ఉండాలి అనేది మనం గమనిస్తే, మరి దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు అతని తెల్లవారిందని గబగబా మంచం మీద నుంచి లేచి వచ్చేస్తామా? ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటారు అండి, వాక్యం చదువుకుంటారు, చక్కగా రెడీ అయ్యి వస్తారు కదా. అట్లాగనే మంచిది. కాబట్టి రెడీ టు గో, ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. సిద్ధపాటు అనేటువంటి విషయంలో నువ్వు ఈ లోకంలో ఏ విధంగా అయితే సిద్ధపడుతున్నావో అదే సిద్ధపాటు దేవుడు కూడా అడుగుతున్నాడు. నేను త్వరగా రాబోతున్నప్పుడు నువ్వు ఎలాగా సిద్ధపడి ఉండాలి? మనం ఆయన ఎదుటికి రాబోతున్నాం, ఆయన ఎదుట నిలబడబోతున్నప్పుడు ఆయన మనల్ని చూస్తున్నాడు. కాబట్టి ఆయన చూసేటువంటివి ఇదిలో మనం ఎలా ఉండాలో చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము నుండి 14వ వచనాలు. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకొనుచున్నాం, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఇది సిద్ధపాటు. ఆయన చేసిన వాగ్దానము బట్టి ఈ పరలోకం ఎలాగుంటుంది అంటే, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. ఇక ఈ భూమి ఉండదు, ఈ ఆకాశము ఉండదు. ఇదంతా దేవుని మహిమతో నింపబడినప్పుడు ఆ దేవుని మహిమలో నీతి, పరిశుద్ధత ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధతలో మనం కనిపించాలి, ఆ పరిశుద్ధతలో, ఆ పవిత్రతలో మనం కనిపించాలి. అందుకే ఆయన అంటున్నాడు, మరి వీటిలో మనం చూస్తే ఆయన అంటాడు, మీరు శాంతము గలవారై ఆయన దృష్టికి మీరు కనిపించాలి. మొట్టమొదట మనలో ఏముండాలంట? ఉందా? కనిపించాలి. ఆయన చూసినప్పుడు మనలో అటువంటి ఆ లక్షణము మనకు కనిపించాలి. శాంతము అని అంటే సాత్వికము, కోపము లేని వ్యక్తిగా మనం కనిపించాలి. ఇప్పుడు చెప్పండి, మీలో కోపం ఉందా లేదా? ఉందని చెప్పండి, లేదని చెప్పొద్దు, దాచిపెట్టుకోవద్దు. దాచిపెడితే వర్ధిల్లరు, దేవుడి మాట ఇది. కాబట్టి దాన్ని తీసేసుకుందాం. ఇదిగో నాలో కోపం ఉందయ్యా, కోపడతాను నేను. అసలు ఏమాత్రము కోపం ఉండకూడదు. కోపము లేని వాళ్ళు ఇద్దరు బైబిల్లో ఉన్నారు. మొదటి ఆయన యేసు ప్రభు, రెండో వ్యక్తి మోషే. గమనిస్తున్నారా? కోపం లేదంటే వీళ్ళలో. బైబిల్ స్టేట్మెంట్ అది. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మోషే సాత్వికుడు. ఆయన లోకములో అంతటా దేవుడు చూసినప్పుడు మోషే అంత సాత్వికుడు లేడంట. మరి మనకు కూడా అట్ట కనిపించాలా? అట్ట దేవుని ఎదుట మనము ఆయన దృష్టికి ఆయన చూచినప్పుడు మనము కోపం లేనటువంటి వారంగా మనం కనిపించాలి. సాత్వికం, సౌమ్యత. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారిలో ఎటువంటి సాత్వికం ఉంది. ఆయన చెప్తున్నాడు, నేను సాత్వికుడను, దీనుడను, నా దగ్గర నేర్చుకోండి అంటున్నాడు. కోపము లేదు. ఆయన నిమిషం మాత్రం కోప్పడతాడు, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఇస్తాడంట.
నిమిషం మాత్రం కోప్పడే ఆయన కోపానికి మనం పాత్రలం కాకూడదు. నిమిషం మాత్రం కోప్పడితే ఈ లోకం ఏమవుతుంది? నాశనం అయిపోద్ది. అసలు ఎటు పోద్దో కూడా తెలియదంట. ఈ భూమి తీసేస్తాడంట. ఇట ఇశ్రాయేలీలతో ఆయన చెప్తున్నటువంటి మాట, నాకు కోపం వస్తుంది వీళ్ళని చూస్తుంటే. వీళ్ళు అసలు మాట వినేటువంటి వాళ్ళు కాదు, మాటకు లోబడేటువంటి వాళ్ళు కాదు. మోషే, నాకు కోపం వస్తుంది అంటే మోషే వెంటనే దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. నువ్వు కోప్పడితే ఇంక మేమేం బతుకుతామయ్యా? ఇక మేము మా మనుగడ ఏంటి? ఐగుప్తులో నుంచి తీసుకొచ్చావు, వాళ్ళని జాలిపడ్డావు, ప్రేమించావు, తీసుకొచ్చి ఈ అరణ్యంలో నువ్వు వాళ్ళని చంపేస్తే లోకం ఏమనుకుంటుందయ్యా? మన పట్ల కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఇట్లాగనే ఉన్నారు. మనం నశించిపోకుండా దేవుడు మన పట్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడంటే కారణం ఏంటంటే అనేకులు ప్రపంచం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రపంచ ప్రార్థనలో మనం కూడా ఉన్నాం. కాబట్టి మన గొప్పతనం కాదు, దేవుని ప్రేమ, ఆయన దీర్ఘశాంతం, ఆయన కనికరమును బట్టి మనం ఇంకా బ్రతుకుతున్నాం. కాబట్టి పరిశుద్ధుల యొక్క ప్రార్థన మనకు అవసరతగా ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, మరి ఇటువంటి విషయంలో మరి యేసు ప్రభు వారి యొక్క శాంతం, సౌమ్యత ఎలాగుందో మనం చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో మనం గమనించినట్లయితే చూడండి, 7వ వచనములో, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనముగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు. గమనించండి, బాధింపబడుతున్నాడు, కొట్టబడుతున్నాడు, దూషింపబడుతున్నాడు, అవమానించబడుతున్నాడు, గుద్దబడుతున్నాడు, ఉమ్మి వేయబడుతున్నాడు. భయంకరమైనటువంటి అవమానానికి గురవుతున్నప్పుడు ఆయన ఏం చేయలేదంట? నోరు తెరవలే, నోరు కట్టేసుకున్నాడు. ఆయన కోపము లేదు, వాళ్ళ మీద జాలి పడుతున్నాడు, వాళ్ళ మీద బాధపడుతున్నాడు, వాళ్ళ పట్ల ఇంకా ఆయన ప్రేమ అధికమవుతుంది. తద్వారా ఆయన గుండెలో నుంచి వచ్చినటువంటి ప్రార్థన, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియక చేస్తున్నారేమో, క్షమించు. కోపం రాల ఆయనకి, సురుకు పుట్టినా కూడా ఓర్చుకున్నాడు, సహించాడు. ఎందుకంటే ఈ గాయము మరి ఎటువంటి గాయమో తెలుసా మీకు? ఆయన కొట్టినటువంటిది ఒక కొరడ, అంటే ఒక ఆ జడలతో అల్లినటువంటి నార. ఆ నారకు అనేకమైనటువంటి ఇనప కొక్కెలను తగిలిస్తారు. తగిలించి వాటిని ఒక గుత్తిగా పట్టుకొని వాటితో దాదాపుగా 300 శక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ చేతి దెబ్బ కొడితే ఆ యొక్క ఇనప కొక్కాలు ఆయన ఈపుకు తగిలితే, గుచ్చబడితే దానిని తిప్పి లాగుతారు. ఇదొక దెబ్బ. ఇటువంటి ఎన్ని కొట్టారు? 39 దెబ్బలు. మాంసము లేదు ఆయన ఒంటి మీద. ఒక పండితుడు చెప్తాడు, 5000 గాయాలు ఉన్నాయంట లెక్కేస్తే. ఇన్ని దెబ్బలని ఆయన ఏమన్నాడంటే ఈ వారి యొక్క రోగాలు. ఒక్కొక్క దెబ్బ మన రోగం. సహించాడు ఆయన, వహించాడు ఆ బాధలను, ఆ యొక్క రోగాలను భరించాడు ఆయన. కాబట్టి ఆయన కోపం రాలేదండి. మనకి ఎటువంటి కోపం ఉందో ఒకసారి మీ కోపం మీకు తెలుసు. ఆ కోపాన్ని తీసేసుకుందాం ఇప్పుడే. దేవుడు చూస్తున్నాడు, నీ హృదయం దగ్గరే ఉన్నాడు కదా, ఆయన తడుతున్నాడు కదా. నేను త్వరగా రాబోతున్నప్పుడు ఈ కోపము నువ్వు నీలో ఉంటే ఆ చిరాకు నీ జీవితాన్ని పాడు చేస్తుంది. కోపములో ఉండేవాళ్ళు శాంతంగా ఉంటారా? చిరాకు వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన ఆశీర్వాదాలను కూడా తోసేసుకుంటారు. గమనించండి, కోపం ఎంత ప్రమాదమో దేవుడు చెప్తున్నాడు. ఆయన ఎదుట శాంతము గలవారై మనము ఉండాలి అంటున్నాడు. మోషే విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. మరి ఈ మోషే ఎలా ఉన్నాడు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం. మోషే గురించి మనకు తెలుసు. ఆయన ఎటువంటి వాడు? ఐగుప్తులో మరి ఇద్దరు ఐగుప్తీయుడు హెబ్రీయులు గొడవ పడుతుంటే ఆయన ఏం చేశాడు?
ఒకడిని ఆ ఐగుప్తీయుడిని కొట్టేశాడు. కోపం. మరి ఆయన బండతో మాట్లాడమంటే ఏం చేశాడు? కొట్టేశాడు. కోపం. ఈ విధంగా మోషే గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మోషే ఆయన మరి ఇటువంటి ఒక ఒక పరిస్థితికి వచ్చాడు అని అంటే, ఒక సాత్వికములోకి వచ్చాడంటే, ఒక కోపము లేని వ్యక్తిగా దేవుని ఎదుట కనిపించాడు అని అంటే ఒకటే కారణం. ఏంటి అని అంటే, మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 24వ వచనములో మనం గమనిస్తాం. మోషే గురించి, నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు కాగా, నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడి తిని యెహోవా మిమ్మును నశింపచేసేదనగా, నేను యెహోవాను ప్రార్థించుచు ఈలాగు చెప్పితిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహు వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన ఈ జనమును నశింపచేయకము. ఎవరైతే ఇంత కోపిష్టిగా ఉన్నాడో, ఇంత కోపము కలిగినటువంటి వ్యక్తిగా, ర్యాష్గా ఉన్నాడో, ఈ వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని పిలుపును అందుకున్నప్పుడు, ఆ మిథ్యానారణ్యములో 40 సంవత్సరాలు మరి ఆయన దేవుని ఎదుట దేవుడి యొక్క దేవుడిచ్చినటువంటి ట్రైనింగ్లో మృగముగా ఉన్నటువంటి వ్యక్తి గొర్రెగా మార్చబడ్డాడు. గొర్రెలు కాస్తున్నాడు కానీ గొర్రె స్వభావం మోషేలో లేదు. ఇప్పుడు ఆ గొర్రెల్లో ఒకడిగా తయారయ్యాడు. గమనిస్తున్నారు? ఆయన అంటాడు, ఇదిగో మీరు తిరగబడేవారుగా ఉన్నారు, నేను మీకోసము ప్రార్థన చేసేవాడిగా నేనయ్యాను, నేను దేవుని దగ్గర బ్రతిమలాడుకునేవాడిగా నేనయ్యాను, నేను మీకోసం దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాను, దేవునితో మాట్లాడేవాడిగా నేనున్నాను. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నీ మోకాళ్ళు వంగుతాయో, దేవునితో నువ్వు మాట్లాడటం ప్రారంభిస్తాయో, నీలో ఉండేటువంటి ఆ క్రోధము, ఆ కోపము బయటికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆయన శాంతము గలవాడు కనుకనే ఆ శాంతాన్ని మీకు ఇదిగో నేను లోకం ఇచ్చేటువంటి శాంతిని కాదు, నేను నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ప్రార్థన చేస్తే నీ కోపం పోద్ది. దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకుంటే, మోకరించి ప్రార్థన దేవునితో మాట్లాడుతుంటే, నీలో ఉన్న చెడు అలవాటు, చెడు లక్షణం పోద్ది. అందుకే కనిపెట్టుకొని ఉండేటువంటి వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ప్రార్థన చేసేవాడు. 40 దినాలు పగలు రాత్రి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాడు. మరి అటువంటి ప్రార్థన మనకు కావాలి కదా. రాకడ దినాల్లో ఎప్పుడు తిండి లేకపోయినా పర్వాలా, నీళ్లు రాకపోయినా పర్వాలేదు, ప్రార్థన ఉండాలా, ప్రార్థన ఉండాలా. దేవుడు మరి ఈ మోషేని ఆకలితో, మరి ఆకలి ఉందో లేదో మనకు తెలియదు కానీ మోషే ఆకలి మర్చిపోయాడు, దాహం మర్చిపోయాడు. క్రీస్తునందు ప్రియులరా, మరి ఈ యొక్క విషయంలో శాంతము కలిగినటువంటి వారిగా మనం ఆయన ఎదుట సిద్ధపడి ఉండాలి. రెండవది, కళంకము లేనటువంటి వారంగా మనం ఉండాలి. పాపరహితముగా మనం జీవించాలి. ఇది చాలా కష్టం కదండి. అనుకుంటాం మనం బైబిల్ మన చేతిలో ఉన్నంత మాత్రాన మనం పవిత్రులం కాదు కూడా. కాబట్టి జీవిత కాలములో మనం బ్రతికినప్పుడు, మనం పుట్టినప్పుడు, మన బాల్య దినముల నుండి నీ సృష్టికర్తను తెలుసుకోవాలి. మరి అప్పటి నుంచి ప్రారంభించి చివరకు మన కాలం ముగించేంత వరకు కూడా మనము ఈ ప్రయత్నంలో ఉండాలంట. ఏ ప్రయత్నంలో? పాపము లేని వారిగా జీవించటములో. ఇంతవరకు చాలా వరకు ముందుకు వచ్చేసాము. ఇప్పుడు మన ముందుంది కొద్ది. ఇంతలో నువ్వు పాపరహితంగా జీవించగలుగుతామా? పాపం లేనివాళ్ళుగా జీవించగలుగుతామా? ఈ కొద్దిగా 2-3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇక కాకపోతే ఇంకొక 20 సంవత్సరాల్లో పాపం లేని వాళ్ళుగా జీవించగలుగుతామా?
ఇప్పటి వరకు 50-60 సంవత్సరాల్లోకి వచ్చాం మనము. మిగిలిన దినాలు కొద్ది దినాలే. ఆలోచన చేయండి, ఎంత వేస్ట్ చేసాం మనం. మరి ఈ జీవిత కాలం అంతటిలో మనం ఎలా జీవించాలి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించాడు. 33.5 సంవత్సరము ఆయన భూమి మీద ఈ పాపుల మధ్య జీవించినప్పుడు ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, పాపము ఎరుగని వాడిగా జీవించాడు. పాపము తెలియదు ఆయనకి, పాపపు జోలికి పోలేదు, పాపుల్లోనే తిరుగుతున్నాడు, పాపులతో స్నేహం చేస్తున్నాడు. వాళ్ళ రక్షణార్థమైనటువంటి ఆ యొక్క ఆలోచనతో ఆయన జీవించాడు, కానీ పాపము ఏమాత్రం అంటనివ్వలేదు ఆయన. మన దగ్గర ఉన్నటువంటి సమయంలో ఇక కొద్ది దినాలు, ఎన్ని దినాలు బ్రతుకుతామో తెలియదు. ఈ బ్రతుకు దినములలో మనం ఎలా జీవించాలి? యేసు ప్రభులాగా పాపము లేనోళ్ళుగా జీవించాలా? కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మరి ఈ యేసు క్రీస్తు పాపము లేనివాడుగా ఎలా జీవించాడో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. నేను పవిత్రుడిని అనుకుంటే కాదు, కానీ మనలో పవిత్రతను జనులు చూడాలా, ప్రజలు చూడాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే చూడండి, 27వ అధ్యాయము 19వ వచనం. అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తిని అని అతని యొద్దకు వర్తమానము పంపెను. ఎవరు చెప్తుంది? పిలాతు భార్య. పిలాతేమో తీర్పు తీరుస్తున్నాడు ఆయన్ని ఒక దోషిగా నిలబెట్టి ఆయనకి మరి ఆయన తీర్పు తీస్తున్నాడు, ఆయన లోపాలు ఎంచుతున్నాడు. కానీ ఆయన భార్యకు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన నీతిమంతుడు. కలలో కదా, డైరెక్ట్గా దర్శనం అది. ఆయన పరిశుద్ధతను చూపిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇంకొక సాక్ష్యం కూడా చూడొచ్చు. ఆయన సిలువ వేసినప్పుడు ఇరు ప్రక్కలు ఉన్నటువంటి ఆ బందిపోటు దొంగల్లో ఒకడు ఏమంటున్నాడు? అరే, ఆయన దోషం లేదురా, పాపము లేదురా, మనలాంటోడు కాదురా, మనకైతే ఈ శిక్ష నిజమే, కానీ ఆయనకి ఈ శిక్ష కరెక్ట్ కాదురా, ఆయన దేవుని కుమారుడురా. సాక్ష్యము ఆయన పరిశుద్ధతను గురించి, ఆయన జీవితం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మన గురించి కూడా సాక్ష్యం పొందుకోవాలి. అయితే క్రీస్తునందు ప్రియులరా, మనం గమనించినట్లయితే రెండవది మనం చూస్తున్నాం, నిష్కలంకం. మొదటిది శాంతము గలవారిగా, రెండవది నిష్కలంకులుగా, మూడవది నిందారహితులుగా జీవించాలి. నింద లేని వారిగా మనం జీవించాలి. నింద అంటే గత 2 వారాల ముందు చెప్పుకున్నాం. ఆ నింద ఏంటి అంటే, సాక్ష్యం ఉండాలి, చెడు సాక్ష్యము ఉండకూడదు. దేవుడు లేని వ్యక్తిగా నువ్వు ఉంటే నీ మీద నింద. నువ్వు దేవుని వ్యక్తివి కాదు. అదే విషయము మనం గమనించినట్లయితే, మచ్చలేని సాక్ష్యము కలిగినటువంటి జీవితము మనము ఆయన ఎదుట మనం కనిపించాలా. దానికి మనం ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? ఆ సాక్ష్యం ఏంటి అని అంటే, నోవాహు అప్పటి దినాలలో ఎలా జీవించాడో ఒకసారి మనం గమనించినట్లయితే, నిందలేని వాడు ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము నిలిచి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఈ మాట మరి ఇంతమంది అప్పుడు ఆ దినాలలో ఉంటున్నప్పుడు, విచ్చలవిడిగా జీవిస్తున్నప్పుడు, కనీసము నెమ్మది కలిగించేటువంటి వాతావరణం లేదు,
ఒకరి పట్ల ఒకరు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వాయా వరుసలు లేనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నప్పుడు, అప్పటి పాపము భయంకరంగా దేవుడు చూస్తున్నప్పుడు, ఆ దినాలలో ఒక్కడు నీతిమంతుడిగా జీవిస్తాడు. కనిపించాడు ఆయన, నోవాహుతో మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడు నోవాహుతో అనగా నోవాహులో ఏమి లేదు, నింద లేదు, చెడు లేదు, మచ్చ లేదు, దేవుని సాక్ష్యం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఇంత లోకములో నువ్వు ఎలా దేవునికి కనిపిస్తున్నావు? ఇంతమందిలో దేవుడికి నువ్వు ఏ విధంగా కనిపిస్తున్నావు? ఒకసారి ఆలోచించు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క మనుషులందరినీ నేను నాశనం చేయబోతున్నాను అంటే దాని అర్థం ఏంటి? మచ్చలేని నిన్ను నేను కాపాడబోతున్నాను, నిన్ను రక్షించబోతున్నాను అని చెప్పినటువంటి మాట మనం గమనిస్తాం. చూడండి 18వ వచనంలో కూడా అని అంటాడు, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రను ఆ ఓడలో. నువ్వే విధంగా అయితే జీవిస్తున్నావు ఆ జీవితమును బట్టి నీ భార్యను కూడా నువ్వు ఆ విధంగా కాపాడుకున్నావు. నీతో పాటు నీ రక్షణలో నిన్ను నేను కాపాడే దాంట్లో నీ భార్య కూడా ఉంది. ఇప్పుడు చెప్పుది, కుటుంబం గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ కుటుంబంలో ఎవరిని నువ్వు రక్షించావు, సిద్ధపరిచావు? ఆయన అంటున్నాడు, ఓడలో ప్రవేశించండి, ప్రవేశించే వారిలో నీ భార్య ఉంటుంది. ఈరోజు నీ భర్త ఉన్నాడా? నీ రక్షణలో నీతో పాటు పరలోకానికి వచ్చే వాళ్ళల్లో నీ భర్త ఉన్నాడా? నీ పిల్లలు ఉన్నారా? మరి ఎవరిని తీసుకెళ్లకుండా నువ్వేం చేస్తావు? పోయాడా? కుటుంబాన్ని ఇచ్చాడు కదా దేవుడు. అందుకే నీ మీద ఒక నింద ఉంది. ఆ నింద ఏంటంటే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేకపోయావు, నీ కుటుంబాన్ని దేవుని వైపు నడిపించలేకపోయావు. ఈ భయంకరమైన తీర్పు కుటుంబాల గురించి దేవుడు తీర్పులో నిలబెడతాడు మనల్ని. గమనించండి, ఒక్కసారి ఆలోచించేయండి. మరి ఈ కొద్ది కాలంలోనే నేనేం చేయాలా ప్రభువా? నా భర్త కోసం నేను కనీసం ఒక అరగంటన కన్నీరు గారిస్తే దేవుడు కనికరిస్తాడేమో. నా పిల్లల కోసం మరి నేను ఊరకుండి సమయాన్ని వ్యర్థం చేస్తున్నటువంటి ఈ సమయాన్ని నా పిల్లల కోసం నేను ప్రార్థన చేస్తే, కన్నీరు గారిస్తే ఆ ఓడలో ప్రవేశిస్తారేమో, ఆ ఓడలో ఉంటారేమో. ఆశ కలగట్లేదా? దేవుడు అంటున్నాడు, నోవాహు నింద లేనివాడిగా జీవించాడు. నింద లేదు ఆయనకి, ఆయన మీద నింద లేదు. అందుకే ఆయన రాకడలో నోవాహుని జ్ఞాపకం చేశాడు. ఇదిగో నోవాహు దినాలలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారు, ఆయనను ఎరుగకపోయి ఓడలో ప్రవేశించేంత వరకు కూడా తెలుసుకోలేకపోయారు. అందుకే అందరూ నశించారు. నోవాహు కుటుంబం రక్షించబడింది. పరలోకము అందరి కోసం ఉంది, కానీ ప్రవేశించే వాళ్ళు కొద్దిమంది. దేవుడు మాట్లాడుతూ ఉండగా మనల్ని మనం సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. ప్రభు రాబోతున్నాడు, దగ్గరకు వచ్చేసాడు. నీ తలుపు దగ్గర వచ్చి కొడుతున్నాడు ఆయన, తట్టుతున్నాడు. నీ హృదయం దగ్గర ఉన్నాడు ఆయన. మరి నువ్వు సిద్ధపడితే, నీ ఇంటి వారిని సిద్ధపరచుకుంటే, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను నువ్వు సిద్ధపరచుకొని పరలోకం పోవాలా. కుటుంబాన్ని ఇచ్చింది అందుకే దేవుడు. అందరూ నా సన్నిధిలో ఉండాలి. ప్రార్థన చేద్దాం. ఒక్కసారి దేవుని సన్నిధిలో కనిపెడదాం. పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం. కన్నీరు కారుద్దాం. ఇక్కడి నుంచి నా కుటుంబం కోసం 1 గంట ప్రార్థన వెచ్చిస్తానయ్యా, గంట ప్రార్థన చేస్తానయ్యా. నేను సమయం లేదు కదా, నా వ్యర్థం చేసేటువంటి ఈ సమయాన్ని అంతా కూడా ఈ సన్నిధిలోకి నేను వెచ్చిస్తానయ్యా. నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తానయ్యా. ఒక్క తీర్మానం చేసుకో. ఈరోజు రాకడ సమీపంగా ఉంది. ప్రభు దగ్గరగా ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడు, నీ హృదయం దగ్గర ఉన్నాడు ఆయన.
కోపం ఉంటే నీ హృదయంలోకి రాడు ఆయన. కళంకము మత్సుంటే, పాపపు జీవితము నీలో ఉంటే నీ దగ్గరికి రాడు. నీ ప్రార్థన వినడు ఆయన. నీ మీద నిందుంటే ఆయన నీ వైపు చూడ్డు. ఆయన దృష్టికి మనము నిందలేని వాళ్ళంగా, పాపరహితులుగా, పవిత్రులముగా, కోపము లేని వారంగా మనం కనబడినట్లు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు అంటున్నాడు, జాగ్రత్త. ఒకవేళ నువ్వు మిస్ అయిపోతే నరకములో యాతన. నీతో పాటు ఎవరిని తీసుకెళ్ళబోతున్నావు? నీ కుటుంబం రక్షించలేకపోతే వాళ్ళు కూడా నీతో పాటు యాతనకరమైన స్థలములోకి వెళ్ళబోతున్నారు. నోవాహు రక్షించుకున్నాడు, ఓడలోకి ప్రవేశించి రక్షించబడ్డారు. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి మాటలను బట్టి నీ రాకడకు సిద్ధపాటు మాకు అనుగ్రహించు. ఈ రీతిగా తండ్రి మేము తెలుసుకున్నటువంటి 3-4 విషయాలు నాయనా, ఇదిగో తండ్రి, వాటిలో శాంతము, నిష్కలంకము నాయన, ఇదిగో నిందారహితులుగాను పవిత్రులుగాను మేము నీ ఎదుట కనపడాలి. ఆ విధమైన సిద్ధపాటు మాకు దయచేయమని యేసే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంకందరికి వందనాలు. ప్రత్యేకమైన కీర్తన పాడుతుండగా పరిచారకులు తండ్రి దయగల దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపా ప్రేమను బట్టి నాయన నూతన ఈ పరిశుద్ధ దినము, ఈ ప్రభు దినమును మా జీవితంలోనికి మీరు అనుగ్రహించారని స్తోత్రములు. దేవా, ఇదిగో తండ్రి, నీ సన్నిధికి మేము సిద్ధపడుటకు, నీ రాకడకు మేము సిద్ధపడుటకు కావలసిన 4 విషయాలను మీరు మాకు నేర్పించారు. దేవా, ఇదిగో తండ్రి, ఈ దినాన నువ్వు ప్రకటించిన రీతిగా శాంతము కలిగిన వారుగాను, నాయనా నిష్కలంకులుగాను, నిందారహితులుగాను, పవిత్రులుగాను నీ ఎదుట నిలబడటానికి మేము జాగ్రత్త పడాలని మీరు హెచ్చరించారు. కనుక దేవా, ఇదిగో తండ్రి, మీ హెచ్చరికలో మేము ఈ రీతిగా ఈ దినము సిద్ధపడుటకు సహాయం దయచే. ఈ దినము నుండి ప్రభువా, ఇదిగో తండ్రి, మేము నీ సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి వారంగా ఉండుటకు సహాయం దయచే. నాయన, ఈ లోకంలో ఉన్నవారు నాయన, ఇదిగో తండ్రి, అనేక రీతులుగా వాళ్ళ యొక్క జీవితాన్ని నాయన వారు తీరిక లేని వారుగా జీవిస్తున్నారు ప్రభువా. దేవా, తదు నిమిత్తము నాయన, ఇదిగో నీ రాకడను వారు ఎరుగకపోయిరి కనుక తండ్రి, ఎరుగని వారుగా వారు జీవిస్తున్నారు. జాగ్రత్త లేని వారుగా జీవిస్తున్నారు. పరిశుద్ధత లేని వారుగా జీవిస్తున్నారు. ప్రభువా, క్షమించండి అయ్యా. అయ్యా దేవా, ఇదిగో ఈ రోజు నుంచి ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైతే నాయన తీర్మానం చేసుకుంటున్నారో వారి హృదయాలను మీరు తట్టండి అయ్యా. తండ్రి, ఇదిగో నాయన, నీ కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తమైన ఆయన మీరు రెండవసారి రాబోతున్నారు. ఇప్పుడున్నటువంటి రక్షణ నాయన, ఇదిగో తండ్రి, ఇది సరిపోదు ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి, ఏవైతే 4 సత్యాలను మా జీవితాల్లో మేము నాయన ఇదిగో తండ్రి కొనసాగిస్తామో అట్టి విషయంలో ప్రభువా చివరి వరకు మా రక్షణ మేము కాపాడుకునే వారం ఉండటకు సహాయం దయచి. దేవా, ఇదిగో నీ రాజ్య వ్యాప్తికై విత్తబడిన కానుకలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. నైనా చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. దేవా, ఎవరైతే అనారోగ్యముతున్నారో ప్రభువా, అయ్యా దేవా, ఇదిగో ఆ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా దేవా, ఇదిగో తండ్రి, ఈ బిడ్డలను కనికరించండి. అయినా ఇదిగో వారి యొక్క పాపాలు క్షమించండి అయ్యా. దేవా, ఇదిగో తండ్రి, రోగము కంటే పాపము గొప్పదని చెప్పావు కనుక ఇదిగో నాయనా, రోగాలు ఎందుకు వస్తాయంటే పాపము వలన వస్తాయని ఇర్మియా గ్రంథంలో మీరు చెప్పారు ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి, అట్టి పాపాలు క్షమించబడితేనే ఆ పక్షవాయువు కలిగిన వాడు లేచి నిలబడ్డాడు కనుక తండ్రి, క్షమించండి అయ్యా, క్షమించండి ప్రభువా. దేవా, మా పాళ్యాన్ని స్వస్థపరచండి ప్రభువా. మా పాళ్యానికి రక్షణ దయచే ప్రభువా. క్రైస్తవ పాళ్యమని పేరు పెట్టుకున్నాము నాయన, అయితే క్రీస్తు లేని పాళ్యముగా, నిందగలిగిన పాళ్యముగా ఉందయ్యా. అయ్యా దేవా, ఇదిగో తండ్రి, క్రైస్తవ పాళ్యం నూతన ఇశ్రాయేలీలుగా తండ్రి నాయన బిడ్డలు మార్చబడటానికి సహాయం దయచే. మార్పు చెందిన జీవితాన్ని దయచే. మోషేలో నాయన సాత్వికం ఉంది ప్రభువా. నాయన ఒకప్పుడు కోపిష్టిగా ఉన్నాడు, కోపము కలిగిన వాడిగా ఉన్నాడు ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి,
నువ్వు ఆ బిడ్డను నీవు గొర్రెగా మార్చినందుకై స్తోత్రాలు. గొర్రె స్వభావాన్ని ఇచ్చినందుకై స్తోత్రాలు. లోబడే స్వభావం ఇచ్చినందుకు వందనాలు. తగ్గించుకున్న జీవితాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయన. నీ మాటకు విధేయుడొకటకు ఆ బిడ్డకు నేర్పించిన విధానమును బట్టి స్తోత్రాలు. మా జీవితాల్లో కూడా అటువంటి నాయన లక్షణాలను మేము పొందుకోవటానికి సహాయం దయచే. నోవాహు నిందలేని వాడికి ఉన్నాడు ప్రభువా. అందుకే ఆయనతో నువ్వు మాట్లాడావు ప్రభువా. ఆయనతో నిబంధన చేసావు ప్రభువా. ఆయన కుటుంబాన్ని రక్షించావు ప్రభువా. ఈరోజు కూడా నాయన అయ్యా, మా ఈ రాకడలో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు వస్తే మా కుటుంబాలు ఏమైపోతాయి, మా బిడ్డలు ఏమైపోతారు, భర్తలు ఏమైపోతారు, భార్యలు ఏమైపోతారు అయ్యా. అయ్యా అయ్యా క్షమించయ్యా. అయ్యా తండ్రి సహాయం దయచేయండి. ప్రేమ కలిగిన తండ్రివి, ఇదిగో నాయనా అయ్యా ఈ యొక్క పరిచర్య కొనసాగిస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. వాళ్ళు నాయన ఇదిగో తండ్రి, వారి మీద మీరు ఉంచినటువంటి భారాన్ని నాయన ఆ సిలువను ఎత్తుకొని ప్రభువా ఇదిగో అనుదినము నిత్యము సాగిస్తున్న ఈ పరిచర్యను మీరు దీవించండి అయ్యా. ఇదిగో తండ్రి, వారు చేస్తున్న ఉద్యోగాలు పనులను మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి దేవ, ఇదిగో ఈ ఆదివారమును నాయన ఇదిగో తండ్రి, ఇది పరిశుద్ధ దినమని ఎంచి మా జీవితంలో పరిశుద్ధతను కొనసాగించుకోవటానికి తీర్మానమును మీరు స్థిరపరచండి అయ్యా. మాతో నిబంధన చేయి ఆయన, ఆ నిబంధన స్థిరపరచమని బలపరచమని వేడుకుంటూ నీ బలమైన రెక్కల కిందకి ఈ దినాన్ని మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ ఈ కొద్ది మనవులు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి మిక్కిలి వినయము గడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, అన్యోన్య సహవాసం, ఇదిగో క్రీస్తు రాకడ, ఆ రాకడకు సిద్ధపడుటకు దేవుడిచ్చిన 4 విషయాల యందు జాగ్రత్త పడుటకు ఇష్టపడిన ప్రతి బిడ్డకును, సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.